శ్రీమాత్రేయ నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. అంటే ఆదాయానికి మించిన ఖర్చులు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారు ఇతరుల యొక్క అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఇతరుల బాధ్యతలు కూడా మీ నెత్తిన మీద వేసుకొని వాటి కొరకు ఎక్కువ కష్టపడుతుంటారు. అంటే మీ అవసరాల కన్నా ఇతరుల అవసరాల మీదే మీరు ఎక్కువ దృష్టి పెడుతుంటారు. వారు ఇబ్బంది పడతారో ఏవైనా అనుకుంటారో అని అప్పు చేసైనా సరే వారి యొక్క అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే ఎక్కువ వ్యయం అవడం జరిగింది. కాబట్టి సాధారణంగా కర్కాటక రాశి వారు తీసుకోవాలని జాగ్రత్త ఏంటంటే ముందు అప్పు చేయకుండా మీ దగ్గర ఎంతైతే డబ్బులు ఉంటాయో అదే అడ్జస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇతరుల యొక్క కష్టాలు కానీ వారి అవసరాలు కానీ వారి బాధ్యతలు కానీ ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అవి మీరు కాకుండా వారి సమస్యలను వారినే తీర్చుకోమనే ప్రయత్నం చేయండి. అంటే సొంత పిల్లలు భార్య అది వేరే, కానీ బయట వారి యొక్క బాధ్యతలు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మీ వ్యయం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఈ అవమానం కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విషయంలో మొగమాటం లేకుండా జాగ్రత్తగా ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక ప్రధానంగా మనం పరిశీలించినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహమైనటువంటి గురువు 12వ స్థానంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడో జూన్ 1వ తారీఖు వరకు ఉండడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు మాత్రం కొన్ని ఖర్చులు తప్పవు ఈ రాశి వారికి. అంటే గురువు కాబట్టి పిల్లల యొక్క చదువు, వారి యొక్క ఆరోగ్యం, అలాగే దైవ సంబంధించిన కార్యక్రమాలు, ఈ పూజలు పుణ్యక్షేత్రాలు దర్శించడం, ఈ ధర్మ కార్యక్రమాలు, పిల్లలకి పెళ్ళిళ్ళు అక్షరాభ్యాసాలు, పిల్లలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా. అంటే గురువు సంతానకారకుడు కాబట్టి సంతానం కొరకు ఖర్చు అవుతుంది. భాగ్యకారకుడు కాబట్టి పుణ్య కార్యక్రమాల కొరకు ఖర్చు అవుతుంటుంది. అంటే లాభస్థానానికి కూడా ధనానికి కూడా కారకుడు కాబట్టి ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ వ్యయంలో కూడా మీకు ఆనందం సంతోషం కంపల్సరీగా ఉంటుంది. అంటే మనం ఏదో ఒక చేయాలి పని, అయ్యో ఇంకా ఎక్కువ ధనం ఉంటే ఏదో బర్త్డే పార్టీ చేయాలి, అయ్యో ఒక 10,000 ఉంది, ఒక 10 లక్షలు ఉంటే బాగుండు, బ్రహ్మాండంగా చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో ఏదైనా ఈ ఖర్చు అన్నది మీకు ఈ జూన్ 1వ తారీఖు వరకు తప్పనిసరిగా ఉంటుంది. కంపల్సరిగా ఏదో ఒక శుభకార్యం చేస్తారు. ఇక జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రం జాతకంలో అద్భుతమైనటువంటి టైం ఈ రాశి వారికి. గురువు ఉచ్చలో ఇంచుమించుగా 5 నెలలు ఉండడం జరుగుతుంది. 12 సంవత్సరాల తర్వాత మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే ఇంత అద్భుతమైన టైం మళ్ళా రావడం జరిగిందన్నమాట. అంటే గురువు రాశిలోకి రావడంతో దైవ బలం పెరుగుతుంది, అదృష్టం లభిస్తూ ఉంటుంది. అంటే ఒక విధంగా భాగ్యాధిపతి రాశిలో సంచరించినప్పుడు దైవ బలం, తండ్రి గారి సహకారం, గురువుల సహకారంతో మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా అవచ్చు, మీకు ఉద్యోగం అయినా రావచ్చు, వివాహం జరగవచ్చు, సంతానం కలగవచ్చు, ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం గుర్తింపు రావడం జరుగుతుంది. అంటే ఒక 12 సంవత్సరాలుగా పడుతున్నటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందులన్నీ కూడా ఈ జూన్ 1 నుంచి అక్టోబర్ 31 మధ్యలో కంప్లీట్గా మీకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడికి వచ్చినటువంటి గురువు 5వ స్థానాన్ని, అంటే మీ యొక్క అదృష్టాన్ని పూర్వపుణ్యాన్ని జనరేట్ చేయడం వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది, సంతానం వల్ల లాభం కలుగుతుంది. 9వ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ జన్మలో పుణ్య కార్యక్రమాలు చేసినందువల్ల దాని ఫలితం కూడా పొందడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా మనకి రాహు, అయితే ప్రస్తుతం రాహు మీకు 8వ స్థానంలో ఉన్నాడు. 8వ స్థానం అనేది సడన్గా వచ్చే కష్టాలు, అపనిందలు, నిందలు, లేదంటే బ్లేమ్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే అష్టమంలో రాహు మీ చేత కొన్ని కార్యక్రమాలు చేయిస్తూ ఉంటాడు. ఏదో సంబంధం లేని వ్యక్తులను రక్షించే ప్రయత్నం చేయడం, వాళ్ళకి ఏదో సమయానికి వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ధనం ఇస్తానని ప్రామిస్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ దగ్గర ఉండదు, వాడి పెళ్ళికో ఇంకో దానికో డబ్బు సాయం చేస్తానంటారు, ఇక్కడ సమయానికి అందదు, సమయానికి వాడికి మీరు ఆ ప్రామిస్ చేయలేకపోతుంటారు. కంపల్సరీగా వాడి వల్ల మీకు నిందలు అపనిందలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ధనం ఇచ్చామా దానివల్ల కూడా ఉపయోగం ఉండదు. అందువల్ల ఏంటంటే అనవసర కార్యక్రమాల్లో పాల్గొకపోవడం, మీ స్థాయి ఎంతవరకు అంతవరకే ప్రామిస్ చేయడం, అలాగే కొంతవరకు కొన్ని అవినీతి కార్యక్రమాలు చేసే ప్రదేశాలు ఉంటాయి. ఇది కొంత డ్యాన్సులు చేసేదని, బార్లని, ఉంటుంటాయి.
అటువంటి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. అలాగే అటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉంటే మంచిది. బట్ మీకు అవమానం కలిగిందంటే దానికి మీరే కారణం అవుతూ ఉంటారు కాబట్టి అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ప్రధానంగా శని భగవానుడు శని 9వ స్థానంలో ఉన్నాడు. అంటే శని 9వ స్థానంలో ఉన్నప్పుడు మీ తండ్రి గారికి కొన్ని ఇబ్బందులు, కష్టాలు రావచ్చు. అలాగే సమయానికి ధనం లేక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఎవరైతే మీ జీవిత భాగస్వామి ఉన్నారో అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ వారికి ఒక ఉన్నత స్థితి రావడం కలుగుతూ ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్ రావడం కానీ విదేశ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా వ్యక్తిగతంగా బాగా దూర ప్రాంతంలో కొండలపై ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ ఈ సంవత్సరంలో మీరు ఏదైనా ఒక స్వామి అయ్యప్ప సంబంధించిన దీక్ష తీసుకోవడం కానీ అంటే ఏదో ఒక దీక్ష తీసుకొని దాన్ని కఠినంగా అమలుపరచడం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది. ఇంచుమించు అక్టోబర్ 31 తర్వాత కూడా గురువు ధనస్థానంలో ప్రవేశించి చాలా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు అవి సాల్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మరి కర్కాటక రాశి వారికి అష్టమ రాహు వల్ల వచ్చే ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దాన్ని బట్టి కొన్ని నిజాయితీగా వెళ్ళడం, సమయానికి ట్యాక్సీలు పే చేయడం, ఎవరికైతే మీరు డబ్బు అప్పు ఇవ్వాలో ధనం ఇవ్వాలో ఆ రుణం తీర్చడం లాంటివి చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా సేఫ్గా ఉండే అవకాశం ఉంది. ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది అలాగే వివిధ రాశుల వారికి అన్ని విధాల క్షేమంగా, ధైర్యంగా, ఆర్థికంగా నిలబెట్టుకోవాలంటే ఈ సంవత్సరం అంతా మీరు మరి ఈ సంవత్సరం గురువు గ్రహరాజుగా అంటే పరాభవ సంవత్సరానికి రాజు గురువు, మంత్రి కుజుడు అవడం జరిగింది. అందువల్ల మీరు గురుగ్రహం అంటే బృహస్పతి గురువు మీకు విద్య నేర్పిన గురువు, ఏ గురువునైనా సరే మీరు ఆరాధించి పూజించడం వల్ల ప్రముఖంగా దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, అలాగే మన షిరిడి సాయిబాబా వారు, మరి ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయిబాబా గారు, ఎవరైనా సరే మీకు నచ్చిన గురువు మీ ప్రాంతంలో ఉన్నటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువు యొక్క బోధనలు ఆయన చెప్పిన మంచిని ఫాలో అవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఆ గురుగ్రహ అనుగ్రహం మీకు ఈ సంవత్సరం ఎక్కువగా లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మనకి ఈ నవగ్రహాల్లో ఈ జన్మజాతక రీత్యా గోచార రీత్యా గురువు తన యొక్క స్థానంతో సంబంధం లేకుండా ధన ఇవ్వగలడు. ధనకారకుడుగా 5వ స్థానానికి అధిపతి అవుతూ ఉంటాడు. అంటే సంతానాన్ని ఇవ్వగలడు. మీరు జన్మలో చేసుకున్నటువంటి పూర్వ పుణ్యాన్ని ఈ సంవత్సరం ఇచ్చే అవకాశం ఉంది. అంటే మంచి సంతానాన్ని ఇవ్వగలడు. సంతానానికి విద్యా బుద్ధులు ప్రసాదించగలడు. అలాగే లాభాధిపతిగా మీ కోరికల్ని తీర్చే శక్తి గురువు శుభుడా పాపుడా అని సంబంధం లేకుండా కేవలం గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే మరి గురువుకి నిజాయితీగా ఉండడం, దైవభక్తి, పెద్దల్ని దూషించకుండా ఉండడం, మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో మరి జాతకుడు ప్రయత్నం చేయడం వల్ల ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే గురువు కూడా మరి సాధారణంగా రాహుతో కలిసినప్పుడు ఈ గురుచండాల యోగం అంటాం. అంటే గురుచండాల యోగం వల్ల ఈ విద్యార్థి దశలో 25-26 సంవత్సరాల లోపల చెడు సాహసాలు, సరిగ్గా చదవకపోవడం, ఏదో బ్యాడ్ హ్యాబిట్, దానివల్ల పాడవడం జరుగుతూ ఉంటుంది. అదే గురువును మనం ప్రసన్నం చేసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు. అంటే మీ జన్మజాతకంలో ఉంటే ఈ విధంగా గురువుని ప్రసన్నం చేసుకుంటే అటువంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో అలాగే గురువు తొందరగా వివాహం చేయగలడు. వివాహం తర్వాత సమస్యలు రాకుండాను చూడగలడు. బట్ ఏదైనా అటువంటి గురువు మనకి ఈ సంవత్సరంలో రాజుగా రావడం వల్ల మరి అటు ఉపాధ్యాయులకి, అటు అడ్వకేట్స్కి, అటు ప్రవచనాలు చెప్తున్న వారికి, అంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి, వీరందరికీ కూడా ఒక మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు మీ గురువుని, అలాగే తల్లిదండ్రులు కూడా, తల్లి తండ్రి దైవం గురువు, అందువల్ల ఏంటంటే గురువు భాగ్యస్థానం, తండ్రి భాగ్యస్థానమే. తల్లికి చతుర్థ స్థానం ఇచ్చినప్పుడు కూడా తండ్రి తన యొక్క బాధ్యతలను కరెక్ట్గా నిర్వహించినప్పుడు
ఆ కుటుంబాన్ని తల్లి టేకప్ చేసి పిల్లల్ని అభివృద్ధిలో తీసుకున్నప్పుడు ఆమెకు కూడా తండ్రి స్థానం అంటే భాగ్యస్థానం రావడం జరుగుతుంటుంది. అందుకని జాతకంలో భాగ్యస్థానం బాగుంటేనే తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందగలరు. అలాగే మీరు కూడా మంచి తల్లిదండ్రులుగా మీ యొక్క బాధ్యత నిర్వహించగలరు కాబట్టి మరి అటువంటి గురువుని ఈ సంవత్సరం మీరు ఆరాధించాలంటే దత్తాత్రేయుని ఆరాధించుకోవడం, మీకు ఈ గురువు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలు పుట్టపర్తి, షిరిడి, గాన్గాపూరు, పిఠాపురం ఇలాగ మొదలైనటువంటి క్షేత్రాలు దర్శించి ఆ గురుగ్రహ అనుగ్రహం తప్పక పొందగలరు. వీలైతే ఈ ఒక్క సంవత్సరంకి ఒకసారైనా మీకు విద్య నేర్పిన గురువుకి మంచి వస్త్రాలు, బట్టలు, ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ కొన్ని గురువుకి బహుమతిగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా గురుగ్రహ అనుగ్రహం చాలా సింపుల్గా పొందొచ్చు. మీరు ఎంతో పెద్ద కష్టపడక్కర్లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా సింపుల్గా రావడం జరుగుతుంది. ఈజీగా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు. స్వస్తి.